హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లో పచ్చి మామిడికాయల హడావుడి మొదలైపోతుంది. మరి ఈ మామిడికాయలతో చాలామంది పచ్చడి, పులిహోర, ఒరుగులు లాంటివి పెడుతూ ఉంటారు కదా. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మామిడికాయతో తొక్కు పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా మీడియం సైజులో ఉన్న ఒక మామిడికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానిపైన ఉన్న పొట్టును తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల్ని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 స్పూనున్నర కారం వేసుకొని మళ్ళీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి వేసి మరొకసారి దీన్ని దంచుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతిపిండి, 5-6 వెల్లుల్లి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి మొత్తాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక కొద్దిగా కరివేపాకు అలాగే ఇంగువ వేసి తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చడిని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని వేగనివ్వాలి. అంతే అండి, ఫంక్షన్ స్టైల్లో మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.